ఇప్పుడే సినిమా చూసిన భయ ఆ కేజీఎఫ్ హీరో తెలుసుగా మన ఎస్ అన్న కేజీఎఫ్ కన్నా మించిపోయింది భయ. ఏంది భయ ఆ విజువల్స్ వండర్ భయ. వామ్మో ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది భయ థియేటర్లో. ఇది కదా మనకు కావాల్సింది ఎస్ అన్న భయ. ఆ ఎంట్రీ భయ తుపాకీ ఆ సిగరెట్ తాకుండా ఆ స్మోక్లా ఓవా ఇది కదా మనకు కావాల్సిన ఎఫెక్ట్ భయ. స్టోరీ భయ ఏం లేదు, మాఫియా డాన్ కావాలా, వాళ్ళక్క మాట వాళ్ళక్క నైనతార మాఫియా డాన్ కావాలని ప్రతి ఒక్కరిని చంపుకుంటా నరుక్కుంటా పోతాడు భయ. అసలు ప్రతి సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టినో కానీ వామ్మో చంపిడ్రా భయ, అదిరిపోయింది. అది వేరే లెవెల్లో ఉంది, నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్టోరీ ఆ స్క్రీన్ ప్రజెంట్ మాత్రం బాగుంది. మెయిన్గా కూడా మిస్టేక్ బాగా అనిపించింది ఏంటంటే స్టోరీ సింక్ కాదు భయ. ఇప్పుడు ఒకటే నరకడం చంపడం అండ్ రొమాన్స్ చేసింది భయ. అది 20+ కూడా చూడదు భయ సినిమాని. అంత రొమాన్స్ అంటే రోతా సినిమా భయ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మెయిన్ అంటే కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ అది ఎంత మంచి సినిమా అది. అసలు కేజీఎఫ్ తర్వాత ఎఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు భయ, అంతా ఉంది భయ సినిమా. అంటే మనం ఎస్ గారిని ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం అసలు ఆ చంపడాలు ఆ నరకడాలు ఆ కట్అవుట్ మాత్రం సూపరు. ముగ్గురు హీరోయిన్ పెట్టిలుగా భయ, ఏం రొమాన్స్ భయ అది. ఏ అమ్మ ఎస్ అన్న వస్తాడు పోతూనే ఉంటాడు. అది ఇక చెప్పదా అంత వేరే లెవెల్ రొమాన్స్ అన్నది. అసలు మనం ఏ సినిమాలు చూడలే నా ఇండస్ట్రీలో భయ ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి రొమాన్స్ సినిమా మాత్రం ఏడా చూడలే. మెయిన్గా మాత్రం డైరెక్టర్ గారు మీ దగ్గర ఉన్న కసి మాత్రం సినిమాలో చూపించారు, బాగుంది. అసలు ఫీమేల్ డైరెక్టర్ ఆమె కసి మాత్రం వేరే లెవెల్ భయ. ఆమె కసి మాత్రం సినిమాలు చూపించడం అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే కేజీఎఫ్లో మన మదర్ సెంటిమెంట్ అంత అంటే ఏదో క్లైమాక్స్ కూడా ఏదో ఉంటాను కూడా, క్లైమాక్స్ కూడా ఫైటింగ్ రొమాన్స్ పోతూనే ఉంటారు. ఇదే భయ స్టోరీ. లాస్ట్కు డాన్ అవుతాడు, వాళ్ళ అక్క మాట నిలబెడతాడు. ఇదే సినిమా. కానీ భయ ఒకటి భయ, మన ఇడుముడి సినిమాని మాత్రం తొక్కకండి భయ. ఈ సినిమా వల్ల ఆ సినిమాకి థియేటర్ లేలే భయ. ఎంత మంచి సినిమా భయ. అసలు స్వామి శరణమయ్యప్ప ఆ సినిమాకి భయ ఒక తండ్రి కూతురు సెంటిమెంటు అలాంటి మంచి సినిమాకి భయ ఇలాంటి టాక్సీ రోత సినిమా తెచ్చి దాన్ని తొక్కసిల్లు. దానికి బుక్ మై షోలో వస్తే 20 థియేటర్ కూడా లేవు, దీనికి 1000 థియేటర్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు మన తెలుగు సినిమా కదా, ఎక్కడో కన్నడ సినిమాని తీసుకొచ్చి ఇంత లేపడం ఎందుకు? మనదాన్ని మనం లేపుతుంది. అది వారంలో 100 కోట్లు కొట్టింది, ఇంకో 300-500 కోట్లు కూడా అంత మంచి సినిమా భయ. అసలు ఈ సినిమాకి ఏడ్చుకుంటూ పోయినాం, ఈ సినిమాకి ఎందుకు వచ్చామని అనుకుంటూ పోతున్నాం. అది కానీ సినిమా మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. కానీ ఆ గన్నతో కాలస్తూ ఉంటే మామూలుగా లేదు. కానీ ఆ బుల్లెట్లు అన్నది బయటకు వచ్చేసాయి. బుల్లెట్లు చూడండి ఎట్లా వచ్చేసాం, డస్ట్ మిస్ మాకు తగిలిపోయిన బుల్లెట్లు అలా తప్పిపోయి మాకు వచ్చాను డస్ట్ మిస్. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా ప్రాణాలు పోతాయి. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి, ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. కానీ మామూలుగా కాల్చట్లేదు, వాళ్ళు తప్పించుకోవాలి కానీ మమ్మల్ని తగిలిపోతాను. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. సినిమా మాత్రం సూపర్గా చించేశాడు. అసలు మన కేజీఎఫ్ మించుంది సినిమా. అని అనిపించేశాడు మాత్రం సినిమా. ఆ కాలస్తా ఉంటే మాత్రం ఎలా మోచినట్టు ఆడించేస్తాను. బయటలు కూడా మామూలుగా లేదు, చాలా బాగున్నాయి అబ్బా. ఆ బుల్లెట్లు మాత్రం కాలుస్తాను, జస్ట్ మా పక్కన ఉన్న వాళ్ళకే తగిలిపోను. మాకు ఫస్ట్ గన్న కాల్చిన ఆ బుల్లెట్లు అయిపోయినాయి, ఆ 2 బుల్లెట్లు తప్పించుకొని మాకు తగిలిపోయి. తర్వాత పెద్ద గన్న తీసినాడు, పెద్ద గన్నలో బుల్లెట్లు చూడండి మాత్రం చాలా ఉన్నాయి. బుల్లెట్లు మాత్రం తప్పిపోయి జస్ట్ మిస్. సీట్లు కూడా తిరిగిపోయినాయి. మా పక్కన ఓలమ్మ ఎగిరిపోతారు. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి అబ్బా. బుల్లెట్లు మాత్రం మామూలుగా